మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కుట్రలు కుతంత్రాలుగా ఈవేళ గొడ్డల పార్టీ ఈవేళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిత్యం అబద్ధాలు అసత్యాలతోటే రాజకీయాలు చేస్తున్నటువంటి గొడ్డల పార్టీ పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద కూడా ఉంది అని విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ మనం అధికారంలోకి వచ్చాం. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈవేళ ప్రజలకు ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో మనందరికీ తెలుసు. నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూస్తే రాష్ట్ర బడ్జెట్ అప్పులు మయంగా ఉన్నటువంటి పరిస్థితి. అటు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ 14 లక్షల కోట్ల అప్పు 2024లో గొడ్డల పార్టీ మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో అటువంటి అప్పు ఈవేళ మీ అందరికీ పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది. అంటే ఒక ఇంట్లో ఇద్దరుంటే 4,80,000 వస్తుంది. ఒక ఇంటిలో ముగ్గురుంటే 7,20,000 వస్తుంది. ఒక ఇంటిలో 4 సభ్యులుంటే 10,60,000 వస్తుంది. ఇదేదో స్కీమ్ అనుకుని మా ఇంట్లో ఇద్దరు రాశారు, మా ఇంట్లో 4 ఉన్నారని చెప్తే 10,60,000 అప్పు వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది. కానీ ఈరోజు అప్పు మీకు ఎక్కడైనా పంచడం జరిగిందా అని అడుగుతూ ఉన్నాం. మరి ఈ అప్పు భారం ఎవరు భరిస్తూ ఉన్నారు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన నరేంద్ర మోడీ గారు ఈ భారం మోస్తూ ఈవేళ మీ అందరికీ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని ఈవేళ ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. 200 రూపాయలు పింఛను ఆ రోజు 2,000 రూపాయలు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేస్తానన్నటువంటి వ్యక్తికి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. కానీ మనం మాట ఇచ్చాం. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 4,000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని చెప్పి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ గడప దగ్గర అందిస్తూ ఉన్నాం. దివ్యాంగుల పింఛను ఉంది, 3,000 రూపాయలు పింఛను. 5 సంవత్సరాల్లో 1 రూపాయి పెంచాల. కానీ ఈరోజు ఆ 3,000కి 3,000 కలిపి 6,000 రూపాయలు వాళ్ళ గడప దగ్గర మనం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఎందుకంటే ఆ రోజు చూస్తాం, జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి ప్రతి ఇంటిని వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలని చెప్పి భారతీరెడ్డి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకు మాత్రమే మేనమామగా ఉండి 13,000 రూపాయలు ఇచ్చి మిగిలిన బిడ్డల్ని రోడ్డు మీద పడేస్తే మనం మాత్రం తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈవేళ తల్లుల అకౌంట్లో మన అమౌంట్ వేస్తూ ఉన్నాం. ఈవేళ 2 బిడ్డలుంటే 26,000, ముగ్గురుంటే 39,000, 4 52,000, 5 65,000. ఈరోజు మనం చెప్పడం కాదు, మొన్న లాస్ట్ ఇయర్ తల్లికి వందనం ఇచ్చినప్పుడు పులివెందుల నుంచి ఒక ఆమె వీడియో పెట్టింది. గతంలో నాకు 5 బిడ్డలున్నా నేను ఓటేసినటువంటి మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నా 5 బిడ్డలుంటే 13,000 రూపాయలు మాత్రమే నా అకౌంట్లో పడ్డాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 బిడ్డలకి 65,000 రూపాయలు వచ్చాయని సాక్షాత్తు పులివెందుల నుంచే ఈవేళ ఒక వీడియో పెట్టింది ఒక ఆమె అని అంటే ఈరోజు తల్లికి వందనం. కానీ కేంద్ర సహకారంతో 20,000 రూపాయలు అన్నదాత పెట్టుబడి సాయం. కానీ ఈవేళ
ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు టికెట్ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా 5 కోట్ల మందికి ఈరోజు కడుపు నింపేటువంటి కార్యక్రమం కానీ 20,000 రూపాయలు మత్స్యకార సేవలో వాళ్ళకి అందించడం కానీ 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకి అందించడం కానీ వేవర్స్కు 200 యూనిట్లు మగ్గం ఉంటాయి, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు వేవర్స్కు ఉచితంగా వాళ్ళకి అందజేయడం కానీ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రైవేట్ ఆస్తులను కాపాడడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. ఈవేళ ప్రతిరోజు కూడా నిరంతరం ఆరోపణలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు డిఎస్సి మీద. మనందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పాడు, ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, ప్రతి 5 సంవత్సరాలకు ఒక మెగా డిఎస్సి అన్నాడు. ఒక్క డిఎస్సి లేదు, ఒక్క మెగా డిఎస్సి లేదు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలు అయ్యాయి, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. కానీ మన నాయకుడు మాట ఇచ్చాడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడమే కాదు, ఆ పెట్టినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఆ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఆ రోజే గొడ్డల పార్టీ పురిట్లోనే చంపేయాలనేటువంటి ఆలోచనతో 32 కేసులు వేశారు డిఎస్సిని అడ్డుకోవాలని గొడ్డల పార్టీ. ఆ రోజు పురిట్లోనే చంపేయాలని 32 కేసులు ఆ రోజు గొడ్డల పార్టీ వేస్తే ఆ 32 కేసుల్ని ఎదుర్కొని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరొక 150 కేసులు గొడ్డల పార్టీ అడ్డుకోవాలని వేస్తే ఆ 150 కేసుల్ని కూడా ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా మరి నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో 5,77,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 3,36,000 మంది పోటీలకు వస్తే 148 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 148 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేసి 16,347 పోస్టులు ఈవేళ పారదర్శకంగా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే మరి ఈవేళ గొడ్డల పార్టీ అసత్యాలు అబద్ధాలతోటి అభూత కల్పనలతోటి బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మనందరం కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, నీకు 151 సీట్లు ఇస్తే, 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేనటువంటి నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈవేళ డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటేనే డిఎస్సి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2 లక్షల టీచర్ల ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2 లక్షల డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయనటువంటి గొడ్డల పార్టీ నాయకుడు ఈవేళ డిఎస్సి గురించి మాట్లాడడానికి ఎక్కడ అర్హవుతుందని చెప్పి అంటే ఈ రకంగా ఈ 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని ఈవేళ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో మళ్ళీ అబద్ధాలతోటి అసత్యాలతోటి గొడ్డల పార్టీ అధికారంలోకి రావడాన్ని మనందరం కూడా మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వస్తే ప్రజలు నమ్మి ఓటేస్తే 20 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారు. ఇప్పుడు కూడా అధికారం లేక, ఎందుకంటే 5 సంవత్సరాల సంపాదనకు అలవాటు పడ్డ చేతులు 5 సంవత్సరాల్లో శాండ్లో కానీ, మైన్లో కానీ, లిక్కర్లో కానీ, ల్యాండ్లో కానీ ఇట్లా కోట్ల రూపాయల లూటీకి అలవాటు పడినటువంటి గొడ్డల పార్టీ మరొకసారి అభూత కల్పనలతోటి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ అనేది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం గొడ్డల పార్టీ విన్యాసాలు. అందులో ముఖ్యంగా
మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే మనం కూడా చూసాం, మనం కూడా సినిమా అరుంధతి సినిమాలో ఆ రోజు కూడా పశుపతి అతన్ని కూడా అట్లా బంధించి సమాధి చేస్తే ఆ సమాధిలోంచి రావాలని పశుపతి ఏ రకంగా ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి అతనికి ఒక్కసారి సమాధిలోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఇస్తే ఏ రకంగా పశుపతి అరుంధతి సినిమాలో విధ్వంసం చేశాడో మనందరం కూడా చూసాం. అదేవిధంగా మొన్న 2024 ఎన్నికల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బెరడా పెట్టి బిగించాం మనందరం కూడా. మళ్ళీ ఆ సీసాలోంచి ఆ బెరడా తీసుకుని బయటికి రావాలని ఆ భూతం ప్రయత్నిస్తూ ఉంది. ఎవరైనా జాలిపడి ఆ బెరడా మూత చేస్తే ఆ భూతం ముందు ఆ బెరడా తీసిన వాడిని మింగేస్తుంది. ఎందుకంటే ఆ భూతానికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. ఆ భూతానికి ఇతనే బెరడా తీశాడు, ఇతనే బయటికి రావడానికి సహకరించాడు అనేటువంటి విషయం కూడా ఉండదు. అంచేత ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గొడ్డల పార్టీకి ఏ రకంగా అయితే బెరడా పెట్టి బిగించామో దాన్ని శాశ్వతంగా అట్లానే బెరడా పెట్టి బిగిస్తేనే రేపటి భవిష్యత్తులో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని తప్పనిసరిగా మరి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ